నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు. మన వీక్షకులు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. దాదాపు పొత్తు ఖరారైపోయింది. మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది పొత్తుకు సంబంధించి. సరే, సీట్లు ఇవాళ ప్రకటిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఇదే టీం కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత 2019కి పరిస్థితులు వేరైపోయాయి. ఎవరికి వాళ్ళు పోటీ చేశారు. సో 2019 నుంచి ఒకటే ఒక గవర్నమెంట్, అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉంది 2024 వరకు 19 నుంచి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి పొత్తులు ఖరారైపోయినాయి, సీట్ల పంపకాలు మాత్రం మిగిలి ఉన్నాయని తెలిసిందో, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఏంటి, ఆయన ఇంగ్లీష్లో చేశారు, కానీ మనం తెలుగులో దాన్ని సరళీకృతం చేసుకుంటే 2014 నుంచి 2019 వరకు ఉంది ఇదే కూటమి కదా, వాళ్ళు ఎలాంటి అబద్ధాలు ఆడారో, ఎలాంటి మోసాలు చేశారో ఇవన్నీ ప్రజలు చూశారు కదా. అది చూసే కదా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 175. మళ్ళీ వీళ్ళే వస్తున్నారు. ఒక కుర్చీకి 3 కాళ్ళు ఉంటే అది పడడానికే పడిపోతుంది, పడిపోయే పరిస్థితే ఉంటుంది. అలా కాకుండా స్టేబుల్ గవర్నమెంట్ని ఎంచుకోండి అని చెప్పి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఉదయం. అంటే విజయసాయిరెడ్డి అన్నది కూడా నిజమే కదా. 2014 నుంచి 2019 వరకు వీళ్ళే కదా అధికారంలో ఉంది. వీళ్ళను వద్దనే కదా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు 151 సీట్లు. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జట్టు కట్టి వచ్చి మాకు ఓటేయమంటే జనాలు ఎందుకు నమ్మాలి వీళ్ళని? ఎందుకు ఓటేయాలి వీళ్ళకి? అవునండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకుండా అతి తెలివితోనో మరి అమాయకత్వంతోనో చెట్టు కొట్టి మీద వేసుకునే తరహా మాటలు మాట్లాడుతున్నారండి. చెట్టు కొట్టి మీద వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు చెట్టు కొట్టేవాడు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండాలి, చెట్టు అడ్డుపడిపోవాలి, మనిషి కొట్టేవాడు ఇటు ఉండాలి. నేనే చెట్టును కొట్టి నా మీద వేసుకుంటే ఇక నేను ఎంత తెలివిగలాడిని అన్నట్టు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. 2019 నుంచి 24 వరకు మీరు అన్నట్టు ఒకే గవర్నమెంట్ కదా నడిచింది. ఇక్కడ ఒకే గవర్నమెంట్ నడిచింది, అక్కడ కూడా ఒకటే గవర్నమెంట్ నడిచింది కేంద్రంలో. 2014 to 19 అదే గవర్నమెంట్ నడిచింది. ఆ గవర్నమెంట్ నడిచిన కాలంలో పోలవరం 72% పూర్తి చేశారు. అప్పుడు కాంబినేషన్ స్టేట్లో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడన్నా అది గవర్నమెంట్ ఇది అబద్ధాలు మోసం గవర్నమెంట్ అని చెబుతున్నారు కదా, కాంబినేషనే. ఆ మోసం గవర్నమెంట్ అబద్ధాల గవర్నమెంట్కి వీళ్ళు ఏదన్నా ఒక బిల్లుకి సపోర్ట్ చేయకుండా అపోజ్ చేసింది ఏదన్నా ఉందా? అడగకుండానే మీరు సెకండ్ బిగ్గెస్ట్ పార్లమెంటరీ పార్టీగా ఉండి, లేకపోతే ఫోర్త్ బిగ్గెస్ట్ పార్టీగా ఉండి ఏదన్నా ఒక అంశం మీద అలాంటి మోసపూరితమైన పార్టీని మీరు విభేదించారా? మీరు ఒక దత్తపుత్రుడని ఒక హోదా పెట్టుకుని మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా ఎంటర్ అయిపోయి ఒక మిత్రపక్షంగా బ్రహ్మాండమైన స్టేటస్ మీరు ఎంజాయ్ చేశారు. మీ మీద వ్యక్తిగతమైన కేసులు వాయిదాలు వేసుకోవటానికి తప్పించడానికి ఉపయోగించారు. కానీ మీ పరపతిని మీరు రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా ఒక్క ప్రయోజనం తెలుగుదేశం కన్నా ఎక్కువ చేసింది ఏదైనా ఒక్కటి ఉంటే ఆయన చెప్పుంటే కనుక బాగుండేది. వాళ్ళు కూటమిలో ఉన్న ఎంత ప్రభావం చూపించారో, వీళ్ళు కూటమిలో అఫీషియల్గా లేరనే కానీ వీళ్ళు పూర్తిగా సహకారం, ఏ పార్టీ అయినా షరతులతో కూడిన మద్దతు ఇచ్చింది బీజేపీకి. షరతులు లేని మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ బేషరతుగా, బాగా చెప్పారు, బేషరతుగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. బీజేపీ ఈ బిల్లుకి వీళ్ళు మద్దతు ఇస్తారా లేదా ఎవరన్నా సందేహం లేదు. ఇది రైతులకు వ్యతిరేకమా, ప్రజలకు వ్యతిరేకమా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వ్యతిరేకమా అయినా సరే కాక వీళ్ళకుండా ఏకైక స్వార్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాకూడదు. తర్వాత వీళ్ళెళ్ళి స్పెషల్ స్టేటస్ నేను 24, 23 ఇస్తే నేను తీసుకొస్తాను మెడలోంచి అన్నాడు. 22 దాకా వచ్చినాయి. ఆయన వెళ్ళి అసలు ఎప్పుడన్నా ప్రస్తావించినట్టు చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఫస్ట్ రోజు ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వీళ్ళని డిమాండ్ చేసే స్థితిలో నేను లేను, ప్రమాణ స్వీకారం కంటే ముందే వీళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చేసింది, సార్
అని అడిగి అడగాల్సి ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ అనాలంట. కనీసం ఎవడన్నా రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇది సరైన సమయం కాదు, మేము సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ని మెడలు ఉంచుతామో చేతులు ఉంచుతామో అనే మాట అన్న మాట్లాడతారు. అది కూడా తెలియకుండా వచ్చేసి బయటికి లోన ఏం జరిగిందో అదే వచ్చి చెప్పాడు. అంటే వాళ్ళకి చెట్టు కొట్టి మీదేసుకోవటం అంటే ఇదే. ఇప్పుడు అంటే దుర్గా కుమార్ గారు ఇక్కడ ఒకటి ప్రజలు రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ 2014 నుంచి 19 వరకు చేసినటువంటి ప్రభుత్వాన్ని అంత దారుణంగా ఓడించారు కాబట్టి ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయితేనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, లేకపోతే ఈ కూటమికి అధికారం కట్టబెడతారు. అలాంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ప్రజలు రియలైజ్ అయ్యే పరిస్థితి ఉందా? 200% ఉందండి. అంటే దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ లాగానే వాళ్ళు కూడా ప్రవర్తించారండి. వీళ్ళు 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని విర్రవీగి ఎట్లయితే బోల్తా పడ్డారు, వీళ్ళు 2 టర్మ్స్ తర్వాత బోల్తా పడ్డారు, అది ఇంకొక టర్మ్ ముందే బోల్తా పడుతుంది. అడిగింది కూడా ఆయన ఒక్కసారికే ఇచ్చేశారు, చూసేశారు. చూడాల్సిన షడ్రుసులు చూసేసి వాళ్ళు ఒక నిర్ణయానికి రాబట్టే ఇవాళ వాళ్ళు అంతర్గతంగా పార్టీలో కూడా ఇంత అల్లకల్లోలం సృష్టించుకుంటున్నారు. మినిస్టర్గా ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న పార్టీ నుంచి లేకపోతే సీనియర్ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేస్ ప్రతిపక్షంలో చేరటం ఎక్కడ చూసామండి. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ కూడా మనకు అధికారంలో వస్తానే ధైర్యంతో ఉంటారు. కానీ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది కూడా దూకేస్తారు, భయానికి ఆగుతున్నారు. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అసలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఎదురు నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. ఇవాళ సీటు పోయిన తర్వాత వచ్చి అదే తాడేపల్లి ప్యాలెస్ ముందు తొడగొట్టి మాట్లాడుతున్నారు. ఎంత మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఏదైనా పిల్లైనా బోన్లో పెట్టి కొడితే పులి అవుతుందని ఆ రకమైన నిర్బంధ ధోరణి శాసనసభ్యుల మీద లోక్సభ సభ్యుల మీద ఉపయోగించాడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడి మీద ఉపయోగించాడు. ప్రజల మీద అయితే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే 2,50,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల చేతిలో డబ్బులు ఉంచితే ప్రజల్లో ఇంకా రియలైజేషన్ ఎందుకు వస్తుంది? మంచి ప్రజలకు కావాల్సిందే కదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు కదా. ఇదే బడ్జెట్ ఉంది, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్తారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉందండి. ఇది యావరేజ్ మీద ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం అయితే కాదు. తర్వాత మీరు పీకే అతను బీహార్ అతను ఆయన పేరు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడండి, ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ లాగా బీహార్ లాగా పేద రాష్ట్రం కాదు, కేవలం మీరిచ్చే రాయితీలతో బతికి నోళ్ళు వెళ్ళబెట్టుకుని ఎప్పుడు ఇస్తారా అని చూడరు. ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆ మధ్యతరగతి ఆదాయం కన్నా కూడా కొంచెం ఎక్కువ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరిచ్చే రాయితీల మీద ఆ ప్రజలు ఆధారపడరు, అది పెద్ద ఎఫెక్ట్ కూడా చూపించదు. మీరు అనుకోవటం కేవలం 2.5 లక్షల కోట్లతోనే ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలు బతికారని మీరు అనుకుంటున్నారా? అవి బఠానీలు మాత్రమే. ఇప్పుడు భోంచేసిన తర్వాత ఎవరికన్నా మీరు బఠానీలు ఇస్తే కాలక్షేపంగా నవ్వుతారు కదండి. అసలు భోజనం వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఇచ్చిన అదనంగా ఇచ్చిన బఠానీలు నవ్విలేరు కాలక్షేపంగా. అంతేగాని ఆయన అన్నట్టు ఇట్లాంటి రాయితీలతో కాదు, పిల్లలకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళ వృత్తుల్లో ఇంకా కొత్త ఆధునీకరణ చేయించాలి. ఇప్పుడు సపోజ్ ఒక చేనేత మళ్ళీ ఈ నినాదం వస్తుందేమో కదా, పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలని బఠానీలతో పోలుస్తారా? గతం పప్పు బెల్లాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ బఠానీలతో పోలుస్తారా? దుర్గా కుమార్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు అనలిస్టులు నేను కాదండి ఈ నినాదం మళ్ళీ వస్తుందేమో. అది నేను కాదు, ఇది నేనేమంటున్నానంటే ఇలా అనుకునే అవకాశం ఉందా, లేక వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారా? ప్రశాంత్ కిషోర్ గారు పెద్ద వ్యూహకర్త కదండి దేశంలోనే. కిందసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సిన మొత్తం వ్యూహాలు నినాదాలు అన్నీ సప్లై చేశాడు. కేవలం ఆయన అధికారంలోకి రావటం వరకే తోడ్పడ్డాడు. ఆ తర్వాత పరిపాలనలో నా పాత్ర లేదని కూడా ఆయన వివరణించుకోవాల్సిన పరిస్థితిలో ఆయన పడ్డాడు. ఎందుకంటే అటువంటి దుష్పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానికి బాధ్యుడు ప్రశాంత్ కిషోర్ అనే నింద జాతీయ స్థాయిలో వచ్చింది, మేధావి వర్గాల్లో వచ్చింది, రాజకీయ వర్గాల్లో వచ్చింది, ప్రజల్లో కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా వచ్చింది. బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వచ్చి ఇలాంటి కులకుంపట్లు పెడతాడా, ఇలాంటి అపరిపక్వమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, దీని మూలాన ఆంధ్రప్రదేశ్ కోనారిల్లిపోతుంది, ప్రగతి లేకుండా, ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఆయన జాతీయ స్థాయిలో వివరణించుకున్నాడు. అందులో ఆయన ఒక పార్టీ పెట్టి బీహార్లో ఇందులో ఇతని పరిపాలనలో నా పాత్ర ఏమీ లేదు తుడుచుకున్నాడు. ఆయన మీద పడిన బురద కడుక్కున్నాడు.
అప్పుడు చెప్పాడు అసలు ఇట్లాంటి పరిపాలన ఎవరు కూడా చేయకూడదు, ఇది ఒక చెడు ఉదాహరణకి, దుష్ట ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైనా ఒక బెంచ్ మార్క్గా తీసుకోవాలని చెప్పాడు. తప్పుడు విధానాలు, ఆర్థిక తప్పుడు విధానాల్లో కోనారు వెళ్ళిపోతుంది, అది నా పాత్ర మాత్రం లేదు, అది ప్రజలు బాధ్యత. రైట్. ఇవి స్టేట్లో పరిస్థితులు అయితే డెఫినెట్గా ప్రతిపక్షంగా పోటీ చేస్తున్నారు కాబట్టి, ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు కాబట్టి 5 పార్లమెంటా లేకపోతే 10 అసెంబ్లీనా బీజేపీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ఎలాగో జనసేన టీడీపీ కంటెస్ట్ చేస్తుంది. వీళ్ళని ప్రత్యర్థుల కంటే ఎక్కువగా శత్రువులుగా భావించి వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వ్యక్తిత్వ హననాలు, కుటుంబాల్లోకి, బెడ్రూముల్లోకి చొరబడి మాట్లాడుతున్న ఇది చూస్తూనే ఉన్నాం. అదే స్థాయిలో ఇప్పుడు బీజేపీ కంటెస్ట్ చేసే స్థానాల్లో బీజేపీని కూడా వైసీపీ టార్గెట్ చేస్తుందా? ఇప్పుడు ఆయన ట్వీట్ చేసింది ఆల్మోస్ట్ ఇన్ జనరల్ బీజేపీని దృష్టిలో పెట్టుకునే కదా, మోసము, దగ అని మాటలు కూడా వాడాడు కదా, సిద్ధమైనట్టే అంతేగా. ఇప్పుడు రాజకీయాల్లో ఎంతసేపు ఉంటుందండి స్నేహాలు కానీ శత్రుత్వాలు కానీ. ఇప్పుడు మీరు నాకు ఇస్తానని దేవపోతే మరుక్షణంలో ఇప్పుడు రాక శ్రీమాన్ విజయసాయి రెడ్డే కదా ఇంతకు ముందంతా వైసీపీకి లైసెన్స్ చేసింది ఆయన ఇది ఉంది అని అంటారు కదా. మరి అలాంటి వ్యక్తే మొదట స్టార్ట్ చేశారని అంటే ఫైరింగ్ మొదలుపెట్టినట్టేనా? ఇంకా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎవరండి? ఆయన షూడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఈయన ఆర్థిక సామ్రాజ్యాన్ని ఒక దాదాపు 1,00,000 కోట్ల దాకా ఉంటుందంటారు ఈ అక్రమ సంపాదన. దాన్ని ఎంతో తెలివిగా మ్యానిపులేషన్ చేసి సూట్ కేసు, బ్రీఫ్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్ చేయించడం, క్విడ్ ప్రోకో ఇష్యూస్ అన్నీ హ్యాండిల్ చేసి సెకండ్ ముద్దాయిగా ఉన్నాడు కదా కేసుల్లో. ఆయన షూడ్నెస్ని ఎవరు తక్కువ అంచనా వేస్తారంటే రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ షూడ్ అతను. ఓకే, అందుకే మొదట స్పందించాడు. లేకపోతే ఇంకెవరన్నా అయితే స్పందిస్తారు. పిల్లికి మెడలో ఫస్ట్ గంట కట్టినాడు గొప్పాడు కానీ ఆ తర్వాత వెళ్ళి గంట కట్టినాడు గొప్పతనం రాదు కదండి. కాబట్టి డిసైడ్ అయిపోయినట్టు అంతే కదా. బీజేపీని టార్గెట్ చేస్తే ఇబ్బందులేమో కదా. ఈ బీజేపీకి దత్తపుత్రుడు లేకపోతే ఇదంతా మాట్లాడుతూ ఉంటారు కదా ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు. బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు గోపీకృష్ణ గారు. ఇప్పుడు మొన్నటి రాక బీజేపీ వీళ్ళకి సపోర్ట్ చేసింది, అన్ని అవుట్ ఆఫ్ వేలు కూడా సపోర్ట్ చేసింది అనేది నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పింది. అవును కదా. ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ. తర్వాత ప్రజలందరూ కూడా చూశారు. ఏదన్నా కేసు విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిలు ఇక్కడ ఇచ్చితే హైకోర్టులో వెంటనే సుప్రీంకోర్టులో సిఐడి కదిపింది. అట్లాంటప్పుడు ఈయనకి దేశంలో ఎవరి మీద లేనంత పెద్ద కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తూ ఆయన బెయిల్ పిటిషన్ని రద్దు చేయమని అడగలేకపోతుందంటే సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సంస్థ తప్ప పూర్తిగా దానికి స్వేచ్ఛ ఉంది, అసలు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పలేం కదండి. అది అక్కడ పొలిటికల్ ఇది పనిచేసింది కదా. అట్లాంటప్పుడు ఇవాళ వీళ్ళు కనుక బీజేపీని ఇప్పుడు దుమ్మెత్తి పోస్త మొదలుపెట్టారు కదా, బీజేపీ మాత్రం ఎందుకు ఊరుకుంటుందండి? బీజేపీ ఏమన్నా ఋషియా, లేకపోతే ఏమన్నా దాన్ని ఏమంటారు సాధువు లాంటి ఒక పార్టీయా? మరి ఏం చేస్తుంది బీజేపీ? బీజేపీ చేయాల్సింది బీజేపీ చేసి చూపిస్తుందండి. ఏం చేస్తుంది అంటే బీజేపీకి ఏం పవర్ ఉందో అది చేస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఏదైతే ఈయనకి ఇచ్చిందో రిలీఫ్స్ వాటిని కట్ చేసేస్తుంది. తర్వాత ఎలక్షన్స్ ఫెయిర్గా జరిపిస్తే ఒక్కటి చాలదండి. గతంలో లాగా కాకుండా అక్రమాలు జరగకుండా లోక్సభలో జరిగినట్టు మొన్న 35,000 ఇవి ఓటర్స్ కార్డే క్రియేట్ చేశారంటే తిరుపతిలో. ఇప్పుడు అది దేశం రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి వాళ్ళు పన్ను కూర్చున్నారు. ఇప్పుడు వాటిని కనుక బంద్ చేసింది అనుకోండి, ఇప్పుడు నేను ఫౌల్ ప్లే ఆడటానికి సిద్ధపడి మీ మీద నేను కాలు దువ్వాను సార్, కానీ ఫౌల్ ప్లే రెఫరీ గట్టిగా ఉన్నాడు, ఫౌల్ ప్లే జరగనివాడు. ఫౌల్ ప్లే కనుక జరగనిస్తే నా దగ్గర ఉన్న కోడికత్తే మిమ్మల్ని పొడవగలను నేను, కానీ అది తీయటానికి ఆడు ఒప్పుకోడు. అప్పుడు ఏం చేయాలి? ఓడిపోతా. కాబట్టి ఏ పార్టీకి ఉండే వ్యూహాలు, ఏ పార్టీకి ఉండే బలాలు, ఏ పార్టీకి ఉండే తెలివితేటలు ఆడుకుంటాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు వాళ్ళ కెరియర్లో ఇతర రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడు పవార్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూశారు కదండి మహారాష్ట్రలో. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏముంటుంది? వాళ్ళ ఆయన బయటపడి మాట్లాడే ఈ నెల రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోతాయని అనుకోవాలి మనం. ఎలక్షన్స్కి ముందు జరిగే అవకాశం లేదేమో, జరగకూడదని ఏమన్నా ఉందా అండి? ఇప్పుడు బెయిల్ రద్దు చేయడానికి సిబిఐ కనుక పిటిషన్ వేస్తే ఎలక్షన్లకి దానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు అది ఇప్పుడుదో కేసు, అది వేస్తే ఒక సింపుల్ ఆర్డర్, ఎస్ బెయిల్ క్యాన్సిల్ అయిపోయిందంటే ఎవరైనా లోనికి వెళ్ళాల్సిందే. చట్టం అందరికీ. సో ఇప్పుడు బీజేపీ గేమ్ స్టార్ట్ చేస్తుంది అని అనుకోగలమా?
అసలు చేయలేదనుకోండి మాట మనలో అంటే నేను ఎందుకు ఇంత డైరెక్ట్గా అడగాల్సి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు, వాటి విధులు, వీటన్నిటి గురించి జనాల్లో ఉండే చర్చే కదా. అవును, అందుకే నేను డైరెక్ట్గా అన్నా. మీరు అడగలేదు, తప్పలేదు. ఒకవేళ నిజంగా అండి గేమ్ స్టార్ట్ చేస్తుందా? అసలు గేమ్ స్టార్ట్ చేయదు అనుకుందాం సార్, మనం అటు నుంచి కూడా వద్దాం. ప్రజలకు వచ్చిన అభిప్రాయాలని ఎవరన్నా ఈ 1 monthలో మళ్ళీ దాన్ని రివర్స్ చేయగలరా? ఇది ఏమన్నా రివర్స్ టెండరింగా? ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు, ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు. ఒక 2.5 lakhs మేము బటన్ నొక్కి మీకు పంపించామన్నారు, కానీ అంతకన్నా ఎంత పన్నుల రూపంలో ప్రజలు కట్టారు. తర్వాత ఒక్కొక్క సంవత్సరంలోనే 60,000 కోట్ల రూపాయలు లిక్కర్ రూపంలో ప్రజల నుంచి గుంజేస్తుందంటే గవర్నమెంట్, అది చీప్ లిక్కర్తో. అది ప్రజలకు తెలియదని ఎట్లా అనుకుంటారండి? రైట్. మొత్తానికి విజయసాయి రెడ్డి ట్వీట్ రూపంలో చెట్టుకొట్టి మీద వేసుకోవడానికి సిద్ధమయ్యారు అయితే. ఖచ్చితంగా అండి. ఇంకోటి అండి, ఒక్క నిమిషం మీరు కనుక అది చంద్రబాబు నాయుడు గారిని కనుక అరెస్ట్ చేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ఫెయిల్యూర్స్ అన్నీ బయటకు వచ్చాయి కాదండి. ఆయన అరెస్ట్ చేసి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఏమైందంటే చంద్రబాబు గారు చేసిన పాజిటివ్ వర్క్స్ ఏంటి, ఇతను ఫెయిల్యూర్స్ ఏంటి అనేది కూడా చర్చకు వచ్చింది. తర్వాత ఈయన ఇన్ఎఫెక్టివ్నెస్, ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి పోలీసులు ఈయనకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఆమె భువనేశ్వర్ గారు అన్నట్టు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి, అవినీతి బయటకు వస్తుంది. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే అద్భుతాలు బయటకు. అదే అన్నా, ఇప్పుడు అట్టా కూడా నేను అన్నది ఈ 2 విషయాల్లో కూడా వాళ్ళు చెట్టును కొట్టి మీద వేసుకున్నారు. లేకపోతే ఇంత వ్యతిరేకత తొందరగా వచ్చేది కాదు, మీరు అన్న టైం పట్టేది. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. మన వీక్షకులకు నమస్కారం.